ఈ మిథున రాశిలో శుక్రుడు గురుగ్రహ సంచారము, ద్వితీయంలో రవి బుధగ్రహ సంచారము, తృతీయంలో కేతుగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారము, దశమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము. కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. పిల్లలకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని పనులు ముందుకు జరగటం లేదని ఎక్కువగా భావోద్వేగాలకు గురవుతారు. మనమంతా ఫ్రీడమ్ ఇచ్చాం కదా, మనం ఎక్కడ ఏమీ ఆంక్షలు పెట్టలేదు, మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, కానీ మీరు బాగుంటే అంత మాత్రం చాలు, ఆ ధైర్యం క్లారిటీ ఉంటే ఇవ్వండి అని అడగటము, వాళ్ళు అది కూడా ఇవ్వలేకపోవడము చాలా నిరాశ కలిగించే అంశంగా మారుతుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలలో మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. సోషల్ సర్కిల్ ద్వారా, విశేషమైనటువంటి స్నేహ బృందం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మీ శక్తి కొలది మీరు చేసే పనులలో, ప్రయత్నాలలో అందరూ మీకు అండగా నిలబడతారు. వాళ్ళ శక్తానుసారంగా వాళ్ళు మీకు ఇవ్వగలిగింది మీకు ఇవ్వటము, అండగా నిలబడటము, మంచి ధైర్యంగాను ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగాను మంచి మార్పు చెందుతుంది. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు, మెడికల్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులను తిరిగి దక్కించుకోగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విశేషమైనటువంటి ఆభరణాలు, రిటర్న్ గిఫ్ట్లను కొనుగోలు చేయగలుగుతారు. అయిన వాళ్ళకి, సన్నిహితులకు బహుమతులుగా ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు నూతన విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. నూతన వస్తువులను, గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు. వస్త్రాలు, విలువైన ఆభరణాలు, రిటర్న్ గిఫ్ట్స్ ని కొనుగోలు చేయగలుగుతారు. అయిన వాళ్ళకి బహుమతులుగా ఇవ్వగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో మూడొంతులు మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు అనుకున్న కార్యక్రమాలని ఘనంగా నిర్వహించగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంగీతము, సాహిత్యము, నాట్యము, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఇన్విటేషన్స్ ని అందుకోగలుగుతారు. సన్మాన సత్కార యోగ్యతల్ని కూడా పొందగలుగుతారు. ఇంటికి సంబంధించినటువంటి రెనోవేషన్స్ రీత్యా ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. సోమవారం రోజున, మంగళవారం రోజున శివుణ్ణి, గౌరీదేవి అమ్మవారిని కలిపి పూజించండి. ప్రత్యేకంగా సోమవారం రోజున శివాభిషేకం జరిపించి ఆ తర్వాత మారేడు దళాలతో శివుణ్ణి అర్చించండి. శివ పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. గణపతి స్వామి వారికి ఉపయోగించకూడదు. కేవలం గణపతి స్వామి వారికి వినాయక చవితి రోజున పత్రి పూజలో మాత్రమే తులసి దళాలను సమర్పించాలి. అది ఆ మంత్రం చదువుతూ మాత్రమే వేయాలి. దానికి ముందు వెనకల్లో ఏదో మిగిలిన్నాయని, లేకపోతే ఆకర్షణ కోసమో అలంకరణ కోసమో అక్కడ పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు, పాపం చుట్టుకుంటుంది. శివ పూజలో, గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించవద్దు.